హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. మన వారణాసి వంటింట్లో ఈరోజు ఏం చేయబోతున్నాను, చాలా సింపులేనండి. చాలా ఈజీగా చేసేస్తున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు. ఆహ్, చాలా సులభమైన పద్ధతి. ఈ వంకాయ కూర, వంకాయ కొత్తిమీర కారం కూర చేస్తున్నాను. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, దీంట్లోని ఆకులు కనిపించట్లేదు. దాంట్లోనే మొత్తం కలిసిపోయినియి. ఒక మెంతి కూర కట్ట ఉందనమాట. ఆ కట్టని వేస్ట్ చేయడం ఇష్టం లేక తుంపుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ వంకాయలు దాంట్లో పడేశాను. వంకాయలు వేసిన దాంట్లో నేను పోపేమీ వేయలేదండి. వంకాయలు ఉప్పు నీటిలో తరుక్కుని ఉప్పు, పసుపు వేసుకుంటాం కదా! వంకాయలు తరిగేటప్పుడు కండ్రికిపోతుందని అలా తరిగేసుకున్న తర్వాత అవి తీసుకొచ్చి కొద్దిగా మూకుడు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్‌లో పోపు ఏది పెట్టకుండా ఆ ఆయిల్‌లోనే ఈ వంకాయ ముక్కలు వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని, ఈ క మెంతి కూర కూడా మిగిలిపోయిందన్నాను కదా! కట్ట. ఒక మెంతి కూర కట్ట కడుక్కొని దాంట్లో వేసేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర కారానికి మీరు చూసారుగా, నాకు సరిపడా మిరపకాయలు వేసుకున్నాను. ఒకటి డార్క్ గ్రీన్ మిర్చి 2, లైట్ గ్రీన్‌వి 3 వేసుకున్నాను. ఎందుకంటే లైట్ గ్రీన్ కారం లేదు, డార్క్ గ్రీన్ ఎక్కువ కారం ఉంది. అందుకని 2 అలా వేసుకుంటే సమానమైన కారం ఉంటుందని అలా వేసుకున్నాను. కొత్తిమీర కడిగేసుకొని పెట్టుకొని శుభ్రంగా 2 మిక్సీలో వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది కూర మగ్గిపోయింది. ఇలా వేసుకున్నాను చెప్పానుగా, పోపు లేకుండా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ కూర మూత పెట్టుకున్న తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. మగ్గింది. మగ్గిన తర్వాత ఈ కొత్తిమీర కారం ఏదైతే మిక్సీలో వేసుకున్నామో ఆ కారాన్ని స్పూన్‌తో వేస్తే పడట్లేదని చేత్తో శుభ్రంగా ఊచి దాంట్లో వేశాను. ఇంకా ఉంది కదా అని చెప్పి కొంచెం వాటర్ నీళ్లు పోసి కడిగేసుకొని, తొలిపేసుకొని దాంట్లో వేసేసాను. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. ఇదిగో మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఉన్నదున్నట్లుగా చూపించాలనే ఒక ఉద్దేశంతోటి ఇదిగోండి, కొద్దిగా అడుగంటింది చూపిస్తున్నాను అది కూడా మీకు. ఈ అడుగు అంటడం అంటే మాడిపోలేదండి. లైట్‌గా అడుగు పట్టిందనమాట. ఎందుకు అంటే నేను ఆయిల్ తక్కువగా ఏస్తాను. అందులోనూ ఇది స్టీల్ పాత్రలో చేస్తున్నాను కదా! అలాంటప్పుడు కొద్దిగా ఆయిల్ తక్కువేసినప్పుడు అడుగు పడుతుంది. ఆహ్, మాటిమాటికి కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టదండి. నేను కొద్దిగా కొంచెం టైము దాని మీద ఈ మిక్సీలో వేసేటప్పటికి కొత్తిమీర కడుక్కొని ఇవన్నీ మిక్సీలో యేసుకునేటప్పటికి చూడలేదు. అందుకని కాస్త అడుగు పట్టింది. అడుగు పట్టిన తర్వాత అదేమి పర్వాలేదు. పాడవదనమాట. ఇది కూర ఏమి రుచికి తేడా ఏముండదు. కొత్తిమీర, కారం వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసాను కదా! ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు వదిలేసాను. అలాగా వదిలేసిన తర్వాత మూత తీసాను. చూసారా? ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్‌గా కనపడట్లేదు. అదేదో నల్ల నల్లగా కనిపిస్తుంది. మాడిపోయిందని అనుకోకండి. కొత్తిమీర కూడా వేసాం కదా! దానివల్ల అలా ఉంది. అందులోనూ కరెంట్ కూడా పోయింది. కరెక్ట్‌గా నేను వంట మొదలు పెడుతూ ఉంటాను. ఇలా పవర్ కట్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి. పవర్ కట్ అయిన తర్వాత మీకు సరిగ్గా అలాగా కనబడట్లేదనమాట. మామూలు ఈ సన్‌లైట్ కూడా కొంచెమే వస్తుంది గదా! ఆ లైట్‌లోనే ఉందిప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా సేపయిన తర్వాత పవరొచ్చిందండి. అది కూడా చూపిస్తాను. మీకంతా వివరంగా చూపించాలని చూపిస్తున్నాను. ఆహ్, ఇదైతే మాడిపోయిన లెక్క కాదండి. రుచయితే అద్భుతంగా ఉంది. అందులోనూ దీంట్లో నేను తెలిసి వేశానో, తెలియక వేశానో నాకు తెలీదు కానీ, ఆ మెంతి కూర వేసేటప్పటికి ఇంకా ఎక్సలెంట్‌గా ఉందనమాట రుచయితే. ఈసారి మీ దగ్గర ఒక మెంతి కూర కట్ట కావాలని వేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. కసూరి మేతి వాడతాను కానీ, ఇలా ఫ్రెష్ మెంతి ఎప్పుడూ వేయలేదు. ఇప్పుడే వేశాను. చాలా రుచిగా ఉంది. ఇదిగోండి చూపిస్తున్నాను. కరెంట్ కూడా వచ్చింది మళ్ళీని. కరెంటొచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి కలిపి. చూడండి, గిన్నెకేదైనా అడుగు పట్టినట్టు ఉందా అండి? లేదు కదా! అందుకే చాలా బాగా వస్తుంది. అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మొత్తం అంతా మనకి కలిసిపోతుందనమాట. ఈ పక్క స్టవ్ మీదేమో నేను రైస్ పెట్టాను. అది కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు చారు పెట్టుకుందామండి. ఈరోజు మన వారణాసి వంటింట్లో వంకాయ కొత్తిమీర కారం కూర, చారు. ధనియాల చారు అనమాట. ఈ చలికాలంలో ధనియాల చారు చేసుకుంటే ప్రాణానికి హాయిగా ఉంటుందండి. ఈ జలుబు, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు కషాయాలవేవో తాగుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు కషాయాలు ప్రత్యేకించి ఎవరు తాగరు కాబట్టి హ్మ్, చాలా తక్కువ మంది తాగుతారు కదా! ఇలా పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా ఉందనుకోండి, చారు అంటే మనకి ఒక 4, 5 గరిటెలు వేసుకొని శుభ్రంగా తాగేస్తారనమాట అన్నంలోనే. మా ఇంట్లో అలా తాగుతారు. అందుకని నేను ధనియాల చారు చేస్తున్నాను. అందులోను మా ఇంట్లో అందరికీ ఇష్టం ధనియాల చారు. మా అమ్మాయికి చాలా ఇష్టము. నా మనవరాలు కూడా చాలా ఇష్టంగా తింటుంది.
అయితే నేను నెయ్యి వేసుకున్నానండి పోపుకి. మీ దగ్గర నూనె ఉంటే నూనె, నెయ్యి ఉంటే నెయ్యి, ఏదంటే అది వేసుకోండి. నేను చారులో సామాన్యంగా నెయ్యి వేసుకుంటాను. అప్పుడప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటాను. దీంట్లో కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు వేసి వేయించుకున్నాం కదా! అలాగే వాటిలన్నిట్లికంటే కూడా రెట్టింపు ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకోండి. అలాగే అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అవన్నీ ఇలా వేగుతూ ఉంటాయి. మీరు కలుపుకుంటూ ఉండండి, చూసుకుంటూ ఉండండి. నేను నెయ్యి ఎంత వేసానో చూసారు కదా! ఒక్క స్పూన్ వేసుకున్నాను. కేవలం పోపు వేగడానికి మాత్రమే వేసుకుంటాను. అలా అని ఎక్కువ ఎక్కువ గరిటెలు గరిటెలు పోసేసి ఇలా ఆయిల్ తేరుతూ ఉంటే నాకు నచ్చదు. మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు. దేంట్లో ఎంత వేసుకోవాలో అంతే వేసుకుంటాను. కూరల్లో కూడా ఆహ్, ఏ ఏ కూరలో కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఏ కూరలో తక్కువ పడుతుందనేదే ఆలోచించుకునే వేసుకుంటాను. మరీ ఎక్కువైతే టూ మచ్ ఆయిల్ అయితే నేను వాడనండి. నాకిష్టం లేదు. మీకు కావస్తే గనక వాడుకోండి. అది మీ మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ పోపంతా వేగిపోయింది కదా! వేగిన తర్వాత ఇప్పుడు ఈ చారుకి ఎంత కావాలో మీరు ఎన్ని నీళ్లు పోసుకుంటారో దానికి తగ్గట్టుగా ఆహ్, చింతపండు వేసుకోండి. అలాగే నేను ఒక టమాటో వేసుకున్నాను కదా! ఆ టమాటో పులుపుని కూడా దృష్టిలో పెట్టుకొని చింతపండు వేసుకోవాలి. చింతపండు పులుపు, ఈ టమాటో పులుపు ఎక్కువైపోతే మరీ బాగా పుల్లగా ఉంటుంది. మీ పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆహ్, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అన్నిట్లికి శుభం కదా! ప్రతిదానికి శుభానికి మనం పసుపు వాడతాం కాబట్టి పసుపు వేసుకున్నాను. సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అలాగే నాకు ఇష్టమైన ఇంగువ. చూడండి ఇంగువ కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాను. అలాగే ఈ కొత్తిమీర పైన ఆకుల్లాంటివన్నీ తీసుకొని నేను కూరలోకి కారానికి వాడుకున్నాను. కొ కొత్తిమీర కారానికి వాడుకున్నాను. అలాగే కాడలుంటాయి కదా! ఆ కాడలన్నీ వేస్ట్ చేయకుండా నేను ఇలాగా పులుసుల్లో, చారుల్లో వేస్తూ ఉంటాననమాట. అలా వేసుకుంటే చాలా బావుంటుంది. నములుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటుందనమాట. నాకు చాలా ఇష్టము. నా మనవరాలు కూడా నములుతూ ఉంటుంది. ఈ కాడలనేది ఆకుల కంటే కూడా కాడలేసుకుంటే ఇంకా మంచిగా మరిగిన తర్వాత మంచి టేస్ట్ ఒస్తుందనమాట. ఇట్లా వేసుకుంటాను. మీరు కూడా వేస్ట్ చేయకుండా కాడలేదైనా ఉంటే గనుక ఇలా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటానంటే చిన్న చిన్నగా తరిగేసుకొని వేసుకోండి. నాకా నమలడం ఇష్టం గాబట్టి ఇలా పెద్ద పెద్దగా ములక్కాడల్లాగాని వేసుకున్నాననమాట ఇలాగ. అయితే ఇప్పుడు దీంట్లోకి రుచికి మనం బెల్లం కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇష్టమున్న వాళ్ళు బెల్లం వేసుకోండి. నేను ఒక స్పూన్ బెల్లం వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కాకపోతే పులుపు పడింది కాబట్టి పులుపుకి కొద్దిగా బెల్లం వేసుకుంటేనే రుచి బావుంటుంది. అందుకని నేను బెల్లం వేశాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి. ఓకేనా? అయితే దీంట్లో నేనిప్పటికి పచ్చిమిరపకాయ ఇప్పుడే వేశానండి. ఎండుమిరపకాయ పోపు పెట్టలేదు. ఎందుకంటే ఎక్కువ కారం అయిపోతుంది. ఇది నా మనవరాలు కూడా వేసుకోవాలి అని చెప్పి ఇంక దానికి విడిగా తీయకుండా అందరికీ ఒకటే విధంగా నేను పచ్చిమిరపకాయలే వేశాను. ఆ పచ్చిమిరపకాయ కూడా ఒక కాయి పూర్తిగా వేశాను. ఒకటి చిన్నగా తుంపి వేశాననమాట. చూసారు కదా! అలాగే ఎండుమిరపకాయ అయితే వేయలేదు. కారం ఇదే. ఇలా మరుగుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు టమాటా కట్ చేశాను కదా! ఇంకా ఉడకలేదు టమాటా అయితేను. ఈ ఈ పచ్చిమిరపకాయ కూడా ఇంకా ఉడకలేదండి. ఇంకా గ్రీన్ కలర్‌లోనే ఉంది. చూసారా? ఇప్పుడు చూపిస్తున్నాను గ్రీన్ కలర్‌లోనే ఉంది. ఇది ఉడకాలనమాట. పచ్చిమిరపకాయ కూడా బాగా ఉడికి కాస్త కలర్ మారుతుంది. అప్పుడు ఉడికితే రుచి భలే ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ఇలా చారు ఇలా మరుగుతూ ఉంటే ఈ ధనియాలు అలాగే ఈ ఈ టొమాటో, కొత్తిమీర ఇవన్నీ వాసన గుమగుమలాడిపోతుంది. దానికి తగ్గట్టుగా ఇంగువ వేశాం కదా! ఇంకా అసలు సూపర్ అద్భుతంగా ఉంది. అయితే మిగిలిన ఆహ్, కాడలు కూడా ఉన్నాయి కదా! కొత్తిమీర కాడలు కూడా దీంట్లో వేసేసాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. మన చారు, ధనియాల చారు, అలాగే వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కారంలో పోపనేది వేయలేదు. పోపు పెట్టుకొని చేసుకునేది వేరే రకంగా ఉంటుంది. పోపు పెట్టుకోకుండా చేసింది వేరే రుచి ఉంటుంది. అలా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ పోపు పెట్టింది చూపిస్తాను. ఇది అమ్మమ్మ చేసే విధానంలో మీకు చేసి చూపించాను. ఎవరైనా ఈజీగా, సులభంగా చేసుకునే విధానం అనమాట. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.